Hi friends, welcome to my channel. So this is my first video. Hope you all like this and please support me. Thank you. సో మనం ఈరోజు చూడబోయే డిష్ వచ్చి ఆరెంజ్ చికెన్. బోన్లెస్ చికెన్ తీసుకున్నాం. కార్న్ఫ్లోర్, పెప్పర్ పౌడర్ వేసుకుందాం, సోయా సాస్, ఎగ్ వైట్, కావాల్సినంత ఉప్పు వేసుకుందాం, అలాగే కొంచెం చిల్లీ, కారం, కొంచెం కారం వేసుకోండి, ఎక్కువ వద్దు. అన్నీ కలిపి ఒక మిక్స్ చేసి ఒక 15 minutes పక్కన పెట్టండి. 15 minutes అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రై చేయడం స్టార్ట్ చేద్దాం. సో మనం చికెన్ వచ్చి ఒక 90% కుక్ అయ్యేలా చూసుకోండి. సో చికెన్ బాగా ఒక గోల్డిష్ కలర్లో వచ్చేంత బాగా కుక్ అయ్యేలా చూసుకోండి. పీస్ని కూడా మీరు చెక్ చేసుకోండి. సో చూసారు కదా దీంట్లో ఎలా గోల్డిష్ కలర్లో మనకు వచ్చిందో. చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్ని తీసుకొని సో జింజర్ని బాగా కొంచెం అలాగా క్యారెట్ అలా తురుముకుంటాం. సేమ్ అదే బౌల్లో కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకుందాం. అలాగే వినిగర్ కూడా యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ బ్రౌన్ షుగర్ అంటే ఏం లేదు, జస్ట్ మన బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. సో మెయిన్ వచ్చింది ఆరెంజ్ జ్యూస్. సో ఆరెంజ్ మంచి ఫ్రూట్ తీసుకొని సీడ్స్ అంతా రిమూవ్ చేసి ఆరెంజ్ జ్యూస్ మాత్రం స్క్వీజ్ చేసుకోండి. సో అదే ఆరెంజ్ స్కిన్ని కూడా మనం యూస్ చేద్దాం. సో ఆరెంజ్ని బాగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఆ స్కిన్ని జస్ట్ సేమ్ అలాగే క్యారెట్ అలా తిన్నాం, లైట్గా ఒక 2-3 times స్కిన్ వచ్చే లైట్గా తీసుకుందాం. అన్నీ బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా సపరేట్ పెట్టుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఇందాక రెడీ చేసుకున్న సాసేజెస్ని ఒక ప్యాన్లో వేసుకుందాం. అదే ప్యాన్లోనే కొంచెం ఒక కప్పులో మనం కార్న్ఫ్లోర్ని వాటర్ మిక్స్ చేసుకొని ఒక కప్లో అది కూడా మిక్స్ చేసుకుందాం. సో సిమ్లో నుంచి స్టవ్ని బాగా మిక్స్ చేస్తూ ఉండండి. అది ఒక 2 minutes అయిన తర్వాత మీకు లిక్విడ్ వచ్చి ఒక సూపీ టైప్గా అవుతుంది. వన్స్ అలా మీకు ఆ ఫార్మేషన్ అయ్యి కానీ మనం ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ని దాంట్లో మిక్స్ చేసుకొని కొంచెం సిమ్లోనే ఉంచి ఆ చికెన్ని బాగా ఆ గ్రేవీలోనే ఫుల్ మిక్స్ చేయండి. ఒక 2 minutes అలాగే ఉంచండి. ప్యాన్ క్లోజ్ చేసి ఒక 2 minutes వదిలేయండి. సో చూసారు కదా, సిమ్లో ఉంచండి, హైలో పెట్టద్దు. సో సిమ్లో ఉంచి మనకు ఒక చికెన్ బాయిల్ అవుతుంది ఆ సాసేజెస్లోనే. సో మనకు అప్పుడే ఆరెంజ్ ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది. సో మనం టేస్ట్ చేసినప్పుడు కూడా మనం ఫీల్ అవ్వచ్చు. సో యూ కెన్ గార్నిష్ చికెన్ డిష్ విత్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్, పైన సెసమీ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇది చూడడానికి చిల్లీ చికెన్లో ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ ఎ చిల్లీ చికెన్. సో టేస్ట్ చేసి చూడండి, ఖచ్చితంగా అందరికి బాగా నచ్చుతుంది, పిల్లలకి కూడా పెట్టచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్.